ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాకు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అనుదినము మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దినము కొరకై, అదేవిధంగా ఆయుష్కై, ఆరోగ్యంకై, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకై, ఉపకారముకై దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా మనందరం కూడా ఉన్నందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య అంశము. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య అంశము, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలనంటే మనము జ్ఞానంతో కాపాడుకోవాలంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను మనము జ్ఞానంతో కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనము సామెతలు 21వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాము. సామెతలు 21వ అధ్యాయము 20వ వచనము. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. జ్ఞానుల ఇంచనంట విలువగల ధనము, అదేవిధంగా నూనె ఉంటుంది, దాన్ని బుద్ధిహీనుడైతే వ్యయపరుస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సంపాదించడం అనేది మాత్రమే కాదు కానీ సంపాదించినటువంటి దానిని జ్ఞానంతో కాపాడుకోవడం కూడా ప్రాముఖ్యమై ఉన్నది. సంపాదించడము మాత్రమే కాదు కానీ సంపాదించిన దానిని మనము జ్ఞానంతో కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయమై ఉంటుంది. అదేవిధంగా జ్ఞానులు తమ యొక్క ధనాన్ని, అదేవిధంగా నూనెను దాచుకొని అంట అవసరమైనటువంటి సమయంలో ఉపయోగిస్తారంట. జ్ఞానులంట వాళ్ళు తమ యొక్క ధనాన్ని, అదేవిధంగా నూనెను వారు దాచుకొని అయినటువంటి సమయంలో దానిని ఉపయోగిస్తారు అని వాక్యం సెలవిస్తుంది. కానీ బుద్ధిహీనుడు ఆలోచన లేకుండా తన యొక్క సంపదన అంతా ఖర్చు చేస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. బుద్ధిహీనుడు ఆలోచన లేకుండా తన యొక్క సంపదన అంతా కూడా ఖర్చు చేస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. జ్ఞానుల ఇంట ధనము, నూనె ఉంటుంది, వారు సమయానుకూలంగా దాన్ని దాచుకొని వాడతారు. కానీ బుద్ధిహీనుడు ఆలోచన లేకుండా తన సంపాదన అంతా కూడా ఖర్చు చేస్తాడని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా మన జీవితంలో దేవుడిచ్చినటువంటి సమయము, అదేవిధంగా సామర్థ్యము, అవకాశాలు అంత మాత్రమే కాకుండా ఆశీర్వాదాలు కూడా ఎంతో విలువైనటువంటివై ఉన్నవి. సంపాదన మాత్రమే కాదు కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు మన జీవితంలో మనకిచ్చినటువంటి మన సమయము అదేవిధంగా మన యొక్క సామర్థ్యాలు అంత మాత్రమే కాకుండా మనకు కలిగించేటువంటి అవకాశాలు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా విలువైనవే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవాలి. మన సామర్థ్యం కొలది దేవుడు మనకు అప్పగించిన పనిని చేసేటువంటి వారంగా ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు మనము ప్రభు యొక్క పరిచర్యను చేయడానికి ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క ఆశీర్వాదాల యందు మనము వివేకము కలిగి, జ్ఞానము కలిగి దాని యందు మనము నిలబడినటువంటి వారంగా ఉండాలి. అవి చాలా విలువైనవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక వాటిని మనము వృధా చేయకుండా జ్ఞానంతో ఉపయోగించాలి. మనము వీటిని వృధా చేయకుండా మనము సమయానికి అనుకూలంగా జ్ఞానంతో ఉపయోగించేటువంటి వారంగా ఉండాలి. మన యొక్క సమయము కావచ్చు, సామర్థ్యము కావచ్చు, అవకాశం కావచ్చు, ఆశీర్వాదము కావచ్చు, జ్ఞానముతో వాటిని మనము ఉపయోగించేటువంటి వారంగా ఉండాలి. దేవుని యందు మనము భయము కలిగి ఉండటమే నిజమైనటువంటి జ్ఞానానికి మూలమైనటువంటి పునాది అయి ఉన్నది. మనము దేవుని యందు భయము కలిగి ఉండటయే జ్ఞానమై ఉంటుంది. అదేవిధంగా అదే మనకు పునాది అయి కూడా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనము కొన్ని వచనాలను ఇక్కడ చూద్దాము. కొన్ని వచనాలు చూద్దాము. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనము. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి
యెహోవాను ఘనపరచుమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనకిచ్చినటువంటి సమయమును, సామర్థ్యమును, అవకాశములను, ఆశీర్వాదాలను, సమయములను అనుకూలంగా మనము జ్ఞానంతో వాటిని ఉపయోగించాలి. అంత మాత్రమే కాకుండా వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను ఘనపరచమంటుంది. మనకొచ్చేటువంటి రాబడిలో మనము ప్రథమ ఫలము ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. మన ఆస్తి భాగంలో దేవునికి మనము వాటా ఇచ్చి దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారు. మన రాబడి అంతట్లో ప్రథమ ఫలమును మన ఆస్తిలో భాగాన్ని ఇచ్చి దేవుణ్ణి మనము ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే సామెతల 10వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడగును దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడవుతాడని, శ్రద్ధ కలిగి పనిచేసేటువంటి వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సోమరి వలె కాకుండా మనము మెలకువ కలిగి శ్రద్ధ కలిగి పనిచేసేటువంటి వారంగా ఉండాలి. వాక్యము సెలవిస్తుంది మనకి, బద్ధకంగా పనిచేసేటువంటి వాడు దరిద్రుడు అవుతాడని. నీ చేతికి వచ్చిన పనిని శక్తివంచన లేకుండా చేయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మనం చేస్తున్నటువంటి పనిలో శ్రద్ధ కలిగి పనిచేసేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనం ఐశ్వర్యవంతులం అవుతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే, మనకు అప్పగించిన పనిని శక్తివంచన లేకుండా చేయాలి. అదే విధంగా తన యొక్క పనిలో నిపుణత కలిగినటువంటి వాడు అల్పుల ఎదుట కాదు, రాజుల ఎదుట నిల్చునని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మన పనిలో నిపుణత కలిగి ఉండాలి. మన పనిలో శ్రద్ధ కలిగి దేవుని యొక్క పని చేసేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనము ఐశ్వర్యవంతులం అవుతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే విధంగా సామెతలు 13వ అధ్యాయము 11వ వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. కనుక వాక్యంగా మన హృదయానికి తీసుకొని వాక్యానుసారంగా మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. మనలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకొని సరిదిద్దుకొని సక్రమమైనటువంటి మార్గంలో నడిచేటువంటి వారంగా ఉండాలి. వాక్యము సెలవిస్తుంది ఏమని అంటే, మోసము చేత సంపాదించినటువంటి ధనము క్షీణించిపోతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనునని వాక్యము సెలవిస్తుంది. కనుక మోసము చేత సంపాదించేటువంటి వారము కాకుండా మన కష్టంతో మనము సంపాదించి మన ఆస్తిని మనము వృద్ధి చెందేటువంటి వారంగా ఉంటాము అని వాక్య భాగము సెలవిస్తుంది. కనుక మోసము చేత సంపాదించుకోకుండా మనము కష్టపడి సంపాదించుకున్నటువంటి వారంగా ఉందాము. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం కూడా మనం చూసినట్లయితే, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని వాక్యము సెలవిస్తుంది. ఈ లోకపరమైనటువంటి ఆస్తి, ఐశ్వర్యము, సంపద కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సిన ఇల్లు, జాగా, భూమి, బంగారము, విలువైన వస్త్రములు, విలువైన సామాన్ కాదు మనకు కావాల్సింది. మన ధనాన్ని అంటే మన పరలోకంలో దాచుకునేటువంటి వారంగా ఉండాలి. మన పరలోకంలో ఎప్పుడైతే మనం దాచుకుంటామో అక్కడ తుప్పు పట్టదు, దొంగ ఉండడు అని చెప్తాడు వాక్య భాగంలో. కనుక మనము మన యొక్క ధనాన్ని మనము పరలోకంలో దాచుకునేటువంటి వారంగా ఉండాలి. అక్కడ మనకు ప్రతిఫలం ఉంటుంది. కనుక అవసరమైనప్పుడు ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? సమయము, అదేవిధంగా సామర్థ్యము, అవకాశము, ఆశీర్వాదము. ఈ 4 విషయంలో మనము దేవుని పని కొరకై వాడబడేటువంటి వారంగా ఉండాలి. అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం చేసగలిగేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా మన ధనాన్ని మనము పరలోకంలో సంపాదించుకునేటువంటి వారంగా ఉంటాము. కనుక మన సమయంను పోనీక సామర్థ్యాలను ఉపయోగిస్తూ అవకాశాలను వాడుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని జీవించేటువంటి వారంగా ఉండాలి. జ్ఞానము కలిగి, ఇవన్నీ కూడా మనం ఏ విధంగా అంటే జ్ఞానము కలిగి ఉపయోగించాలంట, ఆ సమయాన్ని బట్టి, సమయానుకూలతను బట్టి. కనుక మనము జ్ఞానము కలిగి వీటిని ఉపయోగించేటువంటి వారంగా ఉండాలి. మోసము చేయకుండా సంపాదించాలి మనము. అదే విధంగా మనము
మన రాబడి అంతట్లో ప్రతిమ ఫలము దేవునికి ఇవ్వాలి. మన ఆస్తిలో భాగం ఇచ్చి దేవుణ్ణి మనము ఘనపరచాలి. అదేవిధంగా బద్ధకంగా కాకుండా మనము శ్రద్ధ కలిగి పనిచేసేటువంటి వారంగా ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను వృధా చేయకుండా జ్ఞానంతో ఉపయోగించి దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను వృధా చేయకుండా జ్ఞానంతో ఉపయోగించి దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా మనందరం కూడా ఉందుము కాక దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఇచ్చి వాక్యము మనందరి హృదయంలో దేవుడు ఫలభరితము చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తుతికి పాత్రుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, ఘనుడా, ప్రభావం కలిగిన దేవ, నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదములను ప్రభా మేము జ్ఞానంతో ఉపయోగించుటకు నాయన మీ కృప దయచేయమని బ్రతిమాలు కొంచున్నాను దేవా. మా సమయమును ప్రభా, మా సామర్థ్యమును ప్రభా, మాకు వచ్చేటువంటి అవకాశాలను ప్రభా, మా ఆశీర్వాదాలను ప్రభా మేము ప్రభా మా మీల్ల వరీహత లీక్లాతామసియా ఇతారియారాశలర బాబా రీహత రీక్లాతామసియా దేవా, జ్ఞానంతో ఉపయోగించుటకు నీ కృప దయచేస్తున్నందుకై వందనాలు యేసయ్యా. అవును ప్రభా, నువ్వు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను ప్రభా మేము జ్ఞానము కలిగి ఉపయోగించుటకు నీ కృప దయచేయమని అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నీ హస్తంలోకి అప్పగించుకొంచు. మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.